హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, రాజ్ తరుణ్ గారికి తెలుసు లావణ్య గారి ఇష్యూలో కాస్త హెడేక్గా మారిపోయింది. ఆ విషయం మనకు తెలుసు. అయితే రిలీజ్ అయిన సినిమాలు కూడా రెండుకి రెండు ఫ్లాప్ అవ్వడం మనం చూస్తాం. కూడా కలిసి రాలేదు సార్ ఈ మధ్య కాలంలో. అయితే ఇప్పుడు ఒక ఊరట లభించింది. లావణ్య కేసులో ఆయన అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో ముందస్తు బెయిల్కి వెళ్ళారు కదా సార్. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోర్టు గ్రాంట్ చేసింది. ఇది కాస్త ఊరట లభించింది. మరి ఇప్పుడు ఎలాగో రాజస్థాన్ అరెస్ట్ చేసే అవకాశం అయితే లేదు. మరి లావణ్య రాజస్థాన్ ఇష్యూ ఎటువైపు వెళ్లే ఛాన్స్ ఉంది? మీరేం చెప్తారు? దీని ప్రభావం రాజస్థాన్ పై ఏ విధంగా ఉంటుంది? ఈ ప్రభావం ఆల్రెడీ రాజస్థాన్ మీద ఉందండి. అది చాలా దారుణం. ఇప్పుడు ప్రభావాన్ని ముందు దాన్ని మనం లీడ్ ఇవ్వాలి కదా. కాస్త ఇప్పుడు వస్తున్న వ్యక్తి ఉందనుకోండి, సినిమా రిలీజ్ అయింది, నాలో మంచిగా ఉన్నట్టు బాబాయ్ దాంట్లో అంత బాగా చేశారు, దీంట్లో అంత బాగా చేశారు, మాకు లీడ్ ఇస్తాం. ఆ ప్రజల్లో అది మంచి టాక్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆ సినిమా రిలీజ్ అవ్వకముందు రాజస్థాన్ డ్రగ్స్, గంజాయి, మందు, గిందు, అమ్మాయిలు అంటే ఒక ఏమంటారంటే పురుషుల్లో ఒక డిస్టర్బ్డ్ పర్సన్ అంటే ఆల్మోస్ట్ చాలా వాల్యూస్ లేని వ్యక్తిగా వాళ్ళు ప్రజెంట్ చేసిన తర్వాత మరి పురుషోత్తముడు ఎలా హిట్ అవుతుందండి? పురుషుల్లో ఉత్తముడిగా ప్రజెంట్ చేయలేదు వాళ్ళు, మామూలుగా వాల్యూలెస్ బగ్గర్గా ప్రజెంట్ చేశారు. అదొకటి. రెండోది, ఈ విషయంలో మాత్రం శేఖర్ భాష ఎవరో కానండి అభినందించాలి. ఆ డబ్బులు ఆయన వాదించినా లేకపోయినట్టు స్నేహధర్మంగా వాదించినా సరే పురుష ప్రపంచంలో ఎన్నో చెప్పుకోలేని భాషలు ఉన్నాయండి. అంటే ఒక ఆడమనిషి వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు ఏడిస్తే పట్టించుకుంటారు, వెంటనే కేసు పెట్టేస్తారు. నిజాలు తెలుసుకోరు. అలాగని పురుషుడు వెళ్ళిపోయి నాకు ఎలాగని మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నానంటే జైల్లో పెడతారు. ఎంతమందితో ఉంటావు అని అడుగుతారన్నమాట. కనుక ఆయన మాట్లాడే మాటలు నాకు కొన్ని మాటలు మాత్రం చాలా మనసుకు నచ్చాయి. ఇలాంటి మగవాళ్ళు ఎంతోమంది ఉన్నారని చెప్పాడు. చాలా కరెక్ట్ అది. అందుకు నేను మాట్లాడుతున్నాను. లావణ్య ఎవరు? మస్తంతో నడుతూ ఉన్నది, డ్రగ్స్, గంజాయి అన్ని వివిధ వ్యాపారాలు చేస్తుంది. ఇప్పుడు ఇంత పోరాడుతుందంటే ఇంత డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి వచ్చింది? అంటే అది ఆరోపణలే కదా సార్. ఆమె వైపు నుంచి వీళ్ళు ఆరోపణలే చేస్తున్నారు, ఆమె ఆరోపణలే చేస్తున్నారు. ఇంకా అంటే అది ప్రూవ్ అయితే అవ్వలేదు. బట్ రాజ్ తరుణ్ మోసం చేశాడన్నది ఒకటి మాత్రమే నడుస్తుంది సార్. అవునండి. అక్కడ ఆమె ఈ పోరాటానికి ఏదో కొంత డబ్బు కావాలి కదా. మామూలు సింగిల్గా ఉంటున్నట్టయితే ఆవిడ చెప్పినట్టుగా ఇంత డబ్బు ఎలా ఖర్చు పెడుతుంది? ఛానల్స్ తెరడం కానీ, మనుషులు పురమాయించడం కానీ, సాక్ష్యాలు సేకరించడం కానీ, సంబంధిత రిలివెంట్ సమాచారాలు సేకరించడం కానీ, ఇదంతా మాటలతో అయ్యే పని కాదు. ఇప్పుడు ఈరోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ పోలీసుల్ని ప్రభావితం చేసి వీళ్ళందరినీ మొత్తానికి ఏంటంటే జైల్లో పెట్టేస్తుంది, నా జీవితం అయోమయం అయిపోతుందనే భయాన్ని కల్పించింది కదా. అక్కడ ఏంటంటే రాజ్ తరుణ్ తాలూకు తల్లి తండ్రి ఇద్దరు ముసలి వాళ్ళు, హార్ట్ పేషెంట్లు, డయాబెటిస్ అన్నమాట. ఆ బాధ ఆయనకి అది. వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారండి. ఎంత దరిద్రులు అయిపోయారంటే వాళ్ళకు కూడా బాధే కదా. అందువల్ల నువ్వు అనేస్తావు దరిద్రుడా, ఇంతమందితో ఉన్నావు, తాగుతావు, తిరుగుతావు, గంజాయి తింటావు, డ్రగ్స్ తింటావు అంటారు. ఒక్కొక్క మాట వింటే ఆ రాజ్ తరుణ్ తల్లిదండ్రుల గుండె ఎలాగుంటుందండి? అలాగా కనిపించని డ్యామేజీ రాజ్ తరుణ్ జీవితంలో చేశాను. చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కోర్టు హీరింగ్ పిలిచినట్టయితే అంటుంది, అంటే భర్తగా ఉంటే ఎటువంటి బాధ్యత వహించేవాడో నేను విడిపోమని చెప్పని నేను కోరుకోవటం లేదు. ఆయనకి మనసు నచ్చపోతే నేనేం చేస్తాను? కానీ మరి భర్తగా ఎంతైతే అమౌంట్ నాకు ఖర్చు పెడతాడో ఆ అమౌంట్ డిమాండ్ చేస్తుంది. ఈయనేమో అది కాదు, ఇలా ఉంటుంది వ్యవహారం, నాకు ఇవ్వండి, నాకు సినిమాలు లేవని ఏదో విధంగా ఈయన తాలూ వ్యక్తిగత విషయాన్ని తీసుకొని సమ్హౌ దే విల్ స్టాప్ సమ్ ఎక్స్టెంట్ ఎక్కడో సమ్వేర్ ఎక్కడో ఆగి ఆ అమౌంట్ వాళ్ళు పే చేసుకోవడం, ఎంఓ ఇచ్చే అండర్స్టాండింగ్ సెటిల్మెంట్ అగ్రిమెంట్ రాసుకోవడం, సెటిల్ అయిపోవడం, ఇదో పద్ధతి. లేదా అదే కోర్టులే వాళ్ళు విడాకులు ఇచ్చేస్తారు, కోర్టే ఇస్తుందన్నమాట. ఇటువంటి మనసు లేని జీవితం కాదు, ఆ అమ్మాయికి మంచిది కాదు, ఈయనకి మంచిది కాదని ఆలోచిస్తూ మరికొన్ని సాక్ష్యాలు ఆధారాలు సేకరిస్తూ
ఇలా ఉన్నప్పుడేమో విడాకులు తీసుకోవడం మంచిదని చెప్పేసి చెప్తారు. అంటే మధ్యలో ఈ ఎవరి అమ్మాయి పేరు మాల్వి మధ్యలో రాకూడదు. ఆయన కూడా రాజధానులు కూడా మాల్వి ప్రస్తావన తెస్తే మళ్ళీ చికాకుల్లో పడతారన్నమాట. తర్వాత ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. అంతేగాని మాల్వి అంటే మాల్వి కోసం ఎంత ప్లాను వేశాడని చెప్పి చుట్టూ తిరిగి మాల్వి దగ్గరికి వస్తుంది. సార్ అంటే ఇప్పుడు వీళ్ళ ఇష్యూ అది ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది సార్? ఆ అమ్మాయి ఏమో మొన్నటి వరకు రాజ్ తరుణే కావాలి, రాజ్ తరుణ్ తోటి కలిసి ఉండడానికే ఈ పోరాటం అని చెప్పేసింది. మళ్ళీ ఒక సందర్భంలో రాజ్ తరుణ్ చనిపోయాడు అనుకోని చెప్పేసి బతుకుతానని చెప్పేసి అటొక స్టేట్మెంట్ ఇవ్వడం మనం చూసాము. అంటే ఆమె వైపు నుంచి అసలు ఏం కావాలి అన్నది దాని పట్ల ఒక క్లారిటీ లేదని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు సార్. మరి మీరేం చెప్తారు సార్? ఆమె విచ్చలవిడితనం మనిషి అండి. రాత్రి ఎప్పుడైతే నిన్ను వదిలేశాడో ఆ రోజు ఇష్యూ రావాలి, 10 రోజుల్లో ఇష్యూ రావాలి. అది మళ్ళీ ఇప్పుడు తేడం ఏంటి? 2 సినిమాలు ఉన్నాయనా ఒకటి. తర్వాత నువ్వు రాత్రిని అంతగా ప్రేమించినట్టు ఇంకొకటి మొహం చూడకూడదు. వాడెవడో మస్తానని వాడు ఉన్నాడు కదా, వాడి తాలూకు వాడిని భర్తగా చెప్పుకోవడం ఎందుకు, వాడితో కాపురం చేయడం ఎందుకు ఒకటి. రెండోది వాడికి ఫ్రెండ్స్తో తిరగడం, విచ్చలివిడితనంగా ఉండడం, నైట్ అవుట్ చేయడం వాడికి అలవాటు. అవి చేయడం దేనికండి? గంజాయి వ్యాపారం చేస్తుందని అభియోగం. మరి ఇవన్నీ చేస్తుందంటే స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంటుంది కాబట్టి చేస్తుంది, చేయదు. అందువల్ల మనం డెఫినెట్గా ప్రజలందరూ కూడా ఆవిడని సస్పెక్ట్ చేస్తారు. ఎంత తెగించిన ఆడది కాకపోయినట్టయితే ఒక ఛానల్లో డిబేట్ జరుగుతుండగా శేఖర భాష అనే వ్యక్తిని చెప్పుతో కొడుతుందండి. అంటే చెప్పు తీరేరు, చెప్పుతో కొట్టలేరు. అంటే చెప్పుతో కొట్టడం, చెప్పు దెబ్బలు తినడం వారికి అలవాటు అయితేనే చెప్పుని ప్రయోగిస్తారు. అందువల్ల పక్కా ఆవిడేంటంటే ఆవిడని ఇది అనడానికి అది సిగ్గుపడుతుంది. అది అటువంటి క్యారెక్టర్ కనుక మనం అటువంటి క్యారెక్టర్ని దూరంగా ఉంచాలి. వీళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇప్పుడు ఇంత బ్రోకెన్గా ఉన్నా గొప్పతనం ఏంటంటే అమాయకంగా నటిస్తారండి. వల్ల ఏడ్ చేస్తారు. అక్కడ అమాయకత్వాన్ని పడిపోతారన్నమాట. ఎంత క్యాబరెట్ డ్యాన్సర్ అయినా మన దగ్గరికి వచ్చి నా జీవితంలో అలాగే మొత్తం సర్వస్వాన్ని కోల్పోయాను, నాకు ఎవరు ఆలంబన లేరంటే అదే నమ్మేస్తారు వీళ్ళు. ఇప్పుడు బట్టలు ఇప్పేసి క్యాబరెట్ డ్యాన్స్ చేస్తుంది కదా, ఇన్ని డ్యాన్సులు చేస్తుంది కదా, ఎంతమంది ఈవిని ఉపయోగించుకుంటారు, ఎంతమంది ఈవిని వాడుకుంటారు, ఈవిడ ఎంతమందిని అది ఆలోచించరు. ఆడది మన కవిల్లోకి వచ్చో మన